ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్యాన్సర్లపై అవగాహన లేకపోవడం వల్ల అవి ఎన్నో జీవితాలకు శాపంగా మారుతోంది. తొలినాళ్లలో గుర్తించలేకపోవడంతో ఏటా ఎంతో మంది మహిళలు వీటి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో ఒకటి సర్వికల్ క్యాన్సర్. దీనికి టీకాలు పరీక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ అవగాహన లేమితో చాలా మంది వ్యాధి బారిన పడుతున్నారు. ఇంతకీ సర్వికల్ క్యాన్సర్ అంటే ఏంటి, దీని లక్షణాలను ఎలా గుర్తించాలనే దానిపై వైకే టీవీ స్పెషల్ స్టోరీ. హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ కారణంగా సర్వైకల్ క్యాన్సర్ సోకుతుంది. సాధారణంగా ఇది శరీరంలోకి ప్రవేశించాక క్యాన్సర్ గా అభివృద్ధి చెందడానికి 15 నుంచి 20 ఏళ్లు పడుతుంది. కానీ రోగ నిరోధక వ్యవస్థ తక్కువగా ఉండే మహిళల్లో 5 నుంచి 10 ఏళ్లలోనే ఈ క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందుతాయి. ఈ వ్యాధి బారిన పడిన వారికి నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. పొత్తి కడుపులో నొప్పి, బరువు తగ్గడం, నీరసం, కాళ్లవాపు వంటి సమస్యలున్న సర్వైకల్ క్యాన్సర్గా అనుమానించాలని డాక్టర్లు అంటున్నారు. యూజువల్గా మోస్ట్ ఆఫ్ ది 99% ఆఫ్ ది కేసెస్లో సర్వైకల్ క్యాన్సర్ ఎప్పుడు కూడా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది. యూజువల్గా ఏంటంటే కొన్ని లాంగ్ స్టాండింగ్ కొన్ని సంవత్సరాల పాటు వైరస్ ఉండి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉండడం వల్ల అది ప్రీ క్యాన్సర్ స్టేజ్ కింద మారుతుంది. ప్రీ క్యాన్సర్ స్టేజ్ నుంచి క్యాన్సర్ స్టేజ్ కింద మారుతుంది. ఎప్పుడైతే కనుక మనం ఒక పేషెంట్కి క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో గమనించినట్టయితే, అంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో కూడా స్టేజ్ 2A వరకు వచ్చినట్టయితే కనుక అలాంటి పేషెంట్స్కి క్యూర్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఎప్పుడైతే కొంచెం మనం అలా మనకు తెలియకపోవడం ఒకటి అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే సిమ్టమ్స్ ఇవి అనే ఒక ఇది లేకపోవడం, వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేకపోవడం, అజాగ్రత్తగా ఉండడం, ఒక క్లీనినెస్ మెయింటైన్ చేయలేకపోవడం, అలా కంటిన్యూస్గా అలా ఉండడం వల్ల ఎర్లీ స్టేజ్ నుంచి డిలేడ్ స్టేజ్లోకి ప్రజెంట్ అవుతారు. అలాంటి సిచ్యువేషన్స్లో యూజువల్గా ఏంటంటే పక్కకి స్ప్రెడ్ అవ్వడం కానీ, కిడ్నీలకి ఇన్ఫెక్షన్స్ వెళ్ళడం కానీ, ఇంకొక వేరే బాడీ పార్ట్స్కి కూడా స్ప్రెడ్ అయ్యి స్టేజ్ 4, స్టేజ్ 3లోకి ఎంటర్ అవుతారు. మనం దానికి అడ్జువెంట్ కీమోథెరపీ కానీ, అడ్జువెంట్ రేడియేషన్ కానీ ఇవ్వచ్చు బేస్డ్ ఆన్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. గ్రామీణ ప్రాంతాల్లో సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వస్తోంది. ఎందుకంటే వారికి సరైన అవగాహన లేకపోవడం. పల్లెల్లో మహిళలు నాప్కిన్స్ బదులుగా క్లాత్ వాడుతూ ఉంటారు. ఈ క్లాత్ వాడడం వల్ల శుభ్రత పాటించరు. దీంతో వారు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. ప్రజెంట్ ఏంటంటే వ్యాక్సిన్స్ కూడా రాబోతుంది. దీనికి నివారణ చేయడానికి మరి త్వరలో 1 నెల రోజుల లోపులోనే మనకి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యాక్సిన్ని మరి హెచ్పివి వ్యాక్సిన్ని మరి 13 సంవత్సరాలు నిండిన పిల్లలు, ఆడపిల్లలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళకి మ్యాక్సిమం 18 ఏళ్ళు వయసు వచ్చే వరకు ఈ వ్యాక్సిన్ వేసే అవకాశం ఉంది. అలానే మరి గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకి ఈ మంత్లీ పీరియడ్స్ వచ్చినప్పుడు మరి వాళ్ళు శానిటరీ నాప్కిన్స్ కానీ, విస్పర్ లాంటివి మరి వాడే అవగాహన తక్కువ ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళకి అవగాహన కూడా మేము పరుస్తున్నాము. అలానే మరి మనకి ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్ వస్తుంది కాబట్టి త్వరలో ఈ ప్రజలు దీని మీద ఎక్కువగా అవగాహన కల్పిస్తాము. మరి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని మరి వ్యాక్సిన్ యూజ్ చేసుకుంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ బారి నుంచి బయటపడవచ్చు. మరి క్యాన్సర్ వలన గతంలో మరి చాలా విషయాల్లో మరి మరణాలు జరగడం జరిగింది. చాలామందికి మరి ఇంటీరియరు, మారుమూల ప్రాంతాలు, అలానే గిరిజన ప్రాంతాల్లో దీని మీద అవగాహన చాలా తక్కువ ఉంది. మరి మన ప్రభుత్వం సిబ్బంది ద్వారాగా వాళ్ళకి మారుమూల ప్రదేశాలు, అలానే గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో కూడా వాళ్ళకి ఎక్కువగా అవేర్నెస్ క్రియేట్ చేసి మరి అక్కడ ఉన్న పిల్లలకు కూడా ఈ 13 సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ మరి హెచ్పివి వ్యాక్సిన్ అందిస్తారు. అలానే మరి వాళ్ళు ఈ పరిసరాలతో పాటు శారీరకంగా పరిశుభ్రత ఉంచాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్సిడిసి సర్వే కింద సర్వైకల్ క్యాన్సర్ గురించి డోర్ టు డోర్ వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ల లక్షణాలను ఏ విధంగా గుర్తించాలో, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తెలియజేస్తున్నారు. పరిశుభ్రంగా ఉండకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చెప్పి, ఒకవేళ క్యాన్సర్ నిర్ధారణ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ అందించే ప్రయత్నం చేస్తున్నామని ఏఎన్ఎం నాగరత్నం అన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా మందికి వస్తుంది. దాని గురించి అది ఎలా కనిపెట్టుకోవాలని చెప్పేసి మేము అవగాహన కల్పిస్తాము ప్రతి ఒక్క స్త్రీకి. ఇంకోటి ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే స్త్రీలకు వచ్చే గర్భకోశ వ్యాధులు అనమాట. అవి కూడా వైట్ డిశ్చార్జ్ కానీ, ఇంకా లోపల ఏమన్నా కణుతులు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా, అట్లాంటివి ఉన్నా కూడా మేము రెఫరల్ చేస్తాం మెడికల్ ఆఫీసర్కి. ఇక్కడ మాకు MLHP వెల్నెస్ సెంటర్లో అనేది టెస్టులు చేస్తారు, VIA టెస్ట్ అని. దానిలో కనుక పాజిటివ్ వస్తే రెఫరల్ చేస్తాము. అది ఒకటను. ఇంకోటి ఏంటంటే
క్యాన్సర్ సంబంధించి హెచ్పివి వ్యాక్సిన్ అది అనేది త్వరలో అందుబాటులోకి రానుంది. గవర్నమెంట్ ప్రవేశపెట్టబోతుంది. అది వచ్చేసి 16 సంవత్సరాల నుంచి 21 ఇయర్స్ లోపు వాళ్ళకి వేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.